హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్నైతే ఎల్లమ్మ తల్లి పూజ అయితే చేసుకున్నాను కదా. చేసేటప్పుడు ఈ పసుపునైతే దేవుడి మూలైతే పెట్టాను కదా. ఇప్పుడు ఆ పసుపు అయితే మొహానికి కొంచెం సూత్రాలకైతే రాసుకుంటున్నాను. ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి, చాలా మంచిదన్నమాట. ఎల్లమ్మ తల్లి పసుపు కదా, చాలా మంచిదని చెప్పేసి కొంచెం సూత్రాలకి ఇంకా మొహానికి అయితే రాసుకున్నాను. మా పాపకు కూడా పసుపు అయితే ఇచ్చాను. ఇంకా ఉన్ని పసుపు రాసుకమ్మనేసి అయితే చెప్పాను. ఇంకా పొద్దున్న లేసి అయితే స్నానం చేసి ఇంకా వంట చేద్దామనేసరికి ఇంకా ఈ పసుపు అయితే తీసి రాసుకుంటున్నాను అనమాట. ఇంక ఈ పసుపు అయితే మొహానికి అయితే పట్టలేదండి. కొన్ని పసుపు అయితే పండుతుంది, కొన్ని పసుపు అయితే పండుదనమాట. నేను ఊరు నుంచి తెచ్చుకున్న పసుపే, ఇంకా మేము ఓన్గా రెడీ చేసుకున్న పసుపు అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఆ పసుపే ఇంకా అమ్మవారికి అయితే పెట్టాను. అంటే సపరేట్గా దేవుడి కోసం అయితే పసుపు అనేది పక్కనే పెట్టుకుంటాను. ఆ పసుపు అనేది నిన్నైతే పెట్టాను కాబట్టి ఇప్పుడైతే పసుపు రాసేసి కొద్దిసేపు ఆరిపోయిన తర్వాత కడిగేసాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇంకా కడుక్కున్న మొహం కడిగేసిన తర్వాత ఇంకా కుంకుమ బొట్టు అయితే చక్కగా పెట్టుకున్నాను అనమాట. పసుపు రాసి ఇలా కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఎంతో కళగా ఉంటుంది కదా. ఫేస్కి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మా అమ్మకు చాలా ఇష్టం అనమాట. సో వీడియో తీదేనండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.